హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ కార్ డ్రైవ్ చేస్తూ క్రిష్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు క్రిష్ని కలవటానికి వెళ్ళాలి. వాళ్ళు నాకు చాలా పెద్ద సహాయమే చేశారు. వాళ్ళకు నేను ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని విహారీ మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలాగే ఒకసారి హర్షని కూడా కలిసి హర్ష హెల్త్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలి అని విహారీ మనసులో అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు సుభాష్ స్నాక్స్ చేతిలో పట్టుకొని లక్ష్మిని వెతుక్కుంటూ రోడ్డు మీద కారు ఆగిపోయి వెయిట్ చేస్తున్న వడ్డీ శకుంతల దగ్గరకు వెళ్తాడు. ఇక్కడ వడ్డీ శకుంతలంటే ఎవరు అని చెప్పి సుభాష్ వడ్డీ శకుంతలనే డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు. ఎవడ్రా వీడు నా దగ్గరికి వచ్చి నన్నే అడుగుతున్నాడు అని చెప్పి వడ్డీ శకుంతల తన పక్కన ఉన్న రౌడీల్ని అడుగుతూ ఉంటుంది. ఏమోనక్క అని పక్కన ఉన్న రౌడీలు అంటూ ఉంటారు. వడ్డీ శకుంతలతో మీకేం పని, డబ్బులేమైనా వడ్డీకి కావాలా అని చెప్పి వడ్డీ శకుంతల సుభాష్ని అడుగుతూ ఉంటుంది. అబ్బే అలాంటిదేం లేదు, ఆవిడ ఇలాంటి స్నాక్స్ అమ్ముతుందని విన్నాను, అందుకే అడుగుతున్నాను అని చెప్పి సుభాష్ చెప్తూ ఉంటాడు. నీకు స్నాక్స్ కావాలా ఏందబ్బి అని చెప్పి వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. అవునండి అని సుభాష్ చెప్తూ ఉంటాడు. అయితే వడ్డీ శకుంతల్ని నేనే, ఈ స్నాక్స్ అమ్మేది కూడా నేనే అని చెప్పి వడ్డీ శకుంతల సుభాష్తో చెప్తూ ఉంటుంది. రా ఈవిడేనా మిమ్మల్ని కొట్టింది అని సుభాష్ రౌడీల్ని అడుగుతూ ఉంటాడు. కాదన్నా, ఆవిడ చిన్న వయసు ఆవిడ, దాని పక్కన ఒక చిన్న పిల్లగాడు కూడా ఉన్నాడు, ఆ బుడ్డోడే కదన్నా సమయానికి డబ్బు డాక్యుమెంట్స్ ఆఫీస్ దగ్గరికి తీసుకొచ్చింది అని రౌడీలు చెప్తూ ఉంటారు. ఇదేంట్రా ఈ స్నాక్స్ అమ్మేదేమో ఏవిడే అంటున్నారు, మిమ్మల్ని కొట్టిన దగ్గరేమో ఈ స్నాక్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందిరా అని సుభాష్ రౌడీల్ని అడుగుతూ ఉంటాడు. ఏందబ్బి స్నాక్స్ పట్టుకొని వచ్చావు, స్నాక్స్ కావాలా అంటే మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని వడ్డీ శకుంతల అడుగుతూ ఉంటుంది. స్నాక్స్ మాకేమీ అవసరం లేదండి, పొరపాటున మేము మీ దగ్గరికి వచ్చాము, సారీ అని చెప్పి సుభాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంట్రా వీళ్ళు ఇలా వచ్చి నా గురించి నన్నే అడిగి ఇలా వెళ్ళిపోతున్నారు అని వడ్డీ శకుంతల రౌడీల్ని అడుగుతూ ఉంటుంది. అక్క ఆ స్నాక్స్ మనీ కాదు కదా వాళ్ళు వెతుకుతుంది, ఆ సిరిని అనుకుంటక్క, వాడి పక్కన ఉన్న వాళ్ళని చూసావా, అచ్చం రౌడీల మాదిరి ఉన్నారు, ఆ రౌడీలకు సిరికి మధ్య ఏదైనా గొడవ ఉండుంటుందా, అందుకే వాళ్ళు సిరిని అడుగుంటారా అని చెప్పి వడ్డీ శకుంతల పక్కన ఉన్న మనుషులు అంటూ ఉంటారు. ఏమోరా నాకు కూడా అదే అనిపిస్తుంది, అనవసరంగా ఈ స్నాక్స్ నాయని చెప్పాను, ఆ సిరి అని చెప్పుంటే ఈ రౌడీలు ఆ సిరి అంతు చూసేవాళ్ళు అని చెప్పి వడ్డీ శకుంతలను అంటూ ఉంటుంది. ఇక మరోవైపు హర్ష చెప్పిన వివరాల ప్రకారం క్రిష్ వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ క్రిష్ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఆ సమయంలో హర్ష నిద్రపోతూ ఉంటాడు. హర్షకి బాగానే గాయాలయ్యాయి, ఇప్పుడు హర్ష రిలాక్స్ అవుతున్నాడు. హర్షని డిస్టర్బ్ చేయటం అనవసరం అని విహారీ మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా సార్ అని హర్ష పిలుస్తూ ఉంటాడు. హర్ష నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావు కదా అని నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని వెళ్ళిపోదాం అనుకున్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు సార్ అని హర్ష మంచం మీద నుంచి లేవబోతూ ఉండగా వెయిట్ హర్ష నేను కూర్చోబెడతాను అని విహారీ మెల్లగా హర్షని కూర్చోబెడతాడు. సార్ మీకు కుర్చీ తీసుకొస్తాను అని హర్ష అంటూ ఉంటే పర్వాలేదు హర్ష నువ్వు కూర్చో నేను తెచ్చుకుంటాను అని విహారీ కుర్చీ తీసుకొని హర్ష దగ్గరకు వచ్చి కూర్చొని హర్ష ఇప్పుడు నీకు ఎలా ఉంది, హాస్పిటల్లో చెక్ చేయించుకున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. చేయించుకున్నాను సార్ అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. సార్ సమయానికి డబ్బులు అందించలేకపోయాను, నన్ను క్షమించండి సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. సమయానికి నువ్వు అందించకపోతే ఏంటి హర్ష, నీ మేనల్లుడు నీ అక్క వచ్చి డబ్బు అందించారు కదా, మా నాన్న జ్ఞాపకాన్ని నా ఆశయాన్ని నిలబెట్టుకోగలిగాను కదా అని విహారీ చెప్తూ ఉంటాడు. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి హర్ష అని విహారీ అంటూ ఉంటాడు. అవును నువ్వు ఒక్కడివే ఇంట్లో ఉన్నావు, మీ అక్క మీ మేనల్లుడు ఎక్కడా అని చెప్పి విహారీ హర్షని అడుగుతూ ఉంటాడు. సార్ మా అక్క హర్ష బీచ్లో జ్యూసులు అమ్ముకుంటూ ఉంటారు సార్, అలాగే కిరాణా షాపులకి స్నాక్స్ తయారు చేసి అమ్ముతూ ఉంటారు, స్నాక్స్ అమ్మటానికి షాప్కి వెళ్ళినట్టున్నారు సార్ అని హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష నేను క్రిష్ని కలిసి క్రిష్ చదువు కోసం ఎంతో కొంత డబ్బు సహాయం చేద్దాం అనుకున్నాను, కానీ సమయానికి
క్రిషు లేడు, వాళ్ళ అమ్మగారు లేరు. నేను ఇంటికి వచ్చానని, నాకు చేసిన సహాయానికి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పానని, ఈ డబ్బు బహుమతిగా ఇస్తున్నానని చెప్పి వాళ్ళకు ఈ డబ్బు ఇవ్వు హర్ష అని విహారీ చెప్తూ ఉంటాడు. సార్, డబ్బేమీ అవసరం లేదు సార్, మా అక్క ఇలాంటివన్నీ ఆశించదు అని హర్ష చెప్తూ ఉంటాడు. పర్వాలేదు హర్ష, నా సంతోషం కోసం నేను ఇస్తున్నానని చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. సార్, కాసేపు కూర్చోండి, మా అక్క వచ్చే టైం అయింది అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. లేదు హర్ష, నేను ఇంటికి వెళ్ళాలి, నాకు ఇంట్లో చాలా పనులే ఉన్నాయి అని విహారీ చెప్తూ ఉంటాడు. అవును, మీ అక్క, మీ మేనల్లుడు, నువ్వు మాత్రమే ఈ ఇంట్లో ఉంటారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. బామ్మ కూడా ఉంటుంది సార్, ఒక్క నిమిషం ఆగండి, బామ్మను పిలుస్తాను అని హర్ష బామ్మ బామ్మ అని పిలుస్తూ ఉంటాడు. ఇక బామ్మ అలా నడుచుకుంటూ హర్ష దగ్గరికి వస్తూ ఉంటుంది. హర్ష, పిలిచావా ఏంట్రా అని బామ్మ హర్షని అడుగుతూ ఉంటుంది. బామ్మ, ఈయనే మా బాస్, నిన్న అక్క క్రిష్ వెళ్ళి డబ్బును డీడీని సమయానికి అందించింది ఈయనకే. అక్కకను క్రిష్కి థ్యాంక్స్ చెప్పడానికి మా బాస్ ఇంటి వరకు వచ్చారు అని హర్ష బామ్మకు చెప్తూ ఉంటాడు. ఇక బామ్మ విహారీని చూస్తూ ఉంటుంది. ఇక విహారీ కూడా బామ్మను చూస్తాడు. బామ్మగారు, నన్ను గుర్తుపట్టలేదా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఎక్కడో చూసినట్టుంది బాబు, కానీ ఎక్కడన్నది గుర్తుకు రావట్లేదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మగారు, హైదరాబాద్లో నేను మీకు సహాయం చేశాను, మీరు నాకు సహాయం చేశారు. నేను ప్రమాదంలో ఉంటే మీ మనవరాలే కదా నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఆ సమయానికి మీ మనవరాలికి కూడా పెయిన్స్ వచ్చాయి, డెలివరీ అయిందని చెప్పారు, గుర్తుందా అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు, మీరా? మిమ్మల్ని మర్చిపోలేవను బాబు, కాకపోతే వయసు మీద పడుతుంది కదా, అందుకే చూడగానే గుర్తుపట్టలేకపోయాను బాబు అని బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, హర్ష వాళ్ళ బామ్మగారు మీరా? హర్ష వాళ్ళ అక్క, ఆ రోజు నన్ను కాపాడిన అమ్మాయా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అవును విహారీ బాబు, ఆ రోజు నిన్ను కాపాడిన అమ్మాయే ఈరోజు నీకు సమయానికి డబ్బు కాగితాలు కూడా తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా కోఇన్సిడెన్స్లా అనిపిస్తుంది బామ్మ, ఒకే మనిషి పదే పదే నాకు సహాయం చేయటమేంటి అని విహారీ అంటూ ఉంటాడు. అవును బాబు, నాకు కూడా ఇప్పుడు నిన్ను చూడగానే అదే అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉండి ఉంటుంది బాబు, అందుకే నా మనవరాలు నీకు ప్రతి విషయంలో సహాయం చేస్తూనే వస్తుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. మళ్ళీ మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది బామ్మ అని విహారీ చెప్తూ ఉంటాడు. బాబు కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను అని బామ్మ అంటూ ఉంటే, బామ్మ లేదు, నేను ఇంటికి అర్జెంటుగా వెళ్ళాలి, మీ మనవరాల్ని క్రిష్ని కలిసి పర్సనల్గా నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. మీరు ఏమీ అనుకోకుండా ఈ డబ్బు తీసుకొని మీ మనవరాలికి ఇవ్వండి బామ్మ, క్రిష్ చదువు కోసం ఖర్చు పెట్టండి అని చెప్పండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. వద్దు బాబు, పరాయి వాళ్ళ సొమ్ము పాముతో సమానమని నా మనవరాలు అంటుంది, అలా తీసుకోదు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. లేదు బామ్మ, నేను మీ బంధువుని అనుకోండి, మీకు కావలసిన వ్యక్తిని అనుకోండి, ప్లీజ్ నా మాట కాదనకండి అని విహారీ అంటూ ఉంటాడు. సరే బాబు అని చెప్పి బామ్మ విహారీ దగ్గర డబ్బు తీసుకుంటుంది. హర్ష, టేక్ రెస్ట్, హెల్త్ పూర్తిగా రికవరీ అయిన తర్వాతే నువ్వు ఆఫీస్కి రా, నీ శాలరీ నీ అకౌంట్లో పడుతూనే ఉంటుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే సార్ అని చెప్పి హర్ష అంటాడు. సరే హర్ష, బాయ్ అని విహారీ వెళ్ళబోతూ ఉండగా గోడ మీద ఉన్న లక్ష్మి, బామ్మ, క్రిష్ ఫోటోలను విహారీ చూస్తాడు. ఫోటో దగ్గరకు వెళ్ళి గోడ మీద ఉన్న ఫోటోని చేతిలోకి తీసుకొని షాకింగ్గా ఫోటో వైపు చూస్తూ ఉంటాడు. విహారీ బాబు, ఎందుకు ఆ ఫోటోని అలా చూస్తున్నారు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. లక్ష్మి లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి ఎవరు విహారీ బాబు? తను నా మనవరాలు సిరి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. బామ్మ, ఏం మాట్లాడుతున్నారు మీరు? తను మీ మనవరాలు సిరి ఏంటి? తను లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. కాదు బాబు, నా మనవరాలు సిరి అని బామ్మ చెప్తూ ఉంటుంది. అక్కడ నన్ను మోసం చేసి మీ దగ్గరకు వచ్చి పేరు మార్చుకొని మిమ్మల్ని మోసం చేస్తుందా బామ్మ అని విహారీ అంటాడు. మోసం చేయటం ఏంటి బాబు, నా మనవరాలు మోసం చెయ్యదు అని చెప్పి బామ్మ అంటుంది. బామ్మ, నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయిందని చెప్పాను కదా, ఈ లక్ష్మినే ఆ రోజు నన్ను మోసం చేసింది, నన్ను నడి రోడ్డు మీద వదిలేసి తన స్వార్థం తను చూసుకుంది, ఈరోజు మీ దగ్గరకు వచ్చి పేరు మార్చుకుంది.
ఈ క్రిష్ మీ మనవరాలి కొడుకేనా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అవును బాబు, నా మనవరాలు జన్మనిచ్చింది ఈ క్రిష్కే అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. అంటే లక్ష్మి మరో పెళ్లి చేసుకొని బిడ్డకు కూడా జన్మనిచ్చిందనమాట. దుర్మార్గురాలు, మోసగత్య అని విహారి కోపంగా లక్ష్మి గురించి మాట్లాడుతూ ఉంటాడు. బాబు, నా మనవరాల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నా మనవరాలు చాలా మంచిది అని బామ్మ చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.